హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ 15, విడ్త్ 10 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5, నెక్ పొడవు 10 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మధ్యలో ఒక టక్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు డిజైన్ అనేది నేను క్యాన్వాస్ పైన చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డబల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డర్ వచ్చేసి మన సైడ్ ఆపోజిట్ ఓపెన్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ పొడవు 10 ఇంచెస్. ఈ విధంగా మనం ముందుగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి డిజైన్ అనేది ఈ బాక్స్ లోపలే రావాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ విధంగా 2 లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. పైన బాక్స్లో ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేయాలి. కింది నుంచి మధ్య ప్లేస్ ఒక డాట్ పెట్టుకోవాలి. మధ్య ప్లేస్లో ఈ విధంగా రౌండ్ హాఫ్ సర్కిల్ లాగా ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కార్నర్ అనేది ఇట్లా లీఫ్ లాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. పై భాగాన కూడా సేమ్ అదే విధంగా లీఫ్ లాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాని మనం ఈ విధంగా స్కేల్ సహాయంతో స్క్వేర్ లాగా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ముందుగా అవుట్ సైడ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ని నీట్గా ఈ విధంగా డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము మధ్యలో 2 లైన్స్ వచ్చింది. ఆ మధ్యలో ఒకసారి కట్ చేసుకోవాలి. తర్వాత చాలా ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి నేను కార్నర్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు పై భాగాన రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఆ కార్నర్స్ని కూడా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. నేను లైనింగ్కి ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసి స్టిక్ చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కూడా మనం మధ్యలో టక్ ఇచ్చాం కదా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటూ మధ్యలో కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టేసి ముందుగా నేను డిజైన్ అనేది స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత నీడిల్ అనేది మధ్యలో పెట్టేసి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మధ్యలో ఈ విధంగా కట్ చేసి డిజైన్కి పావించి వదులుతూ నీట్గా డిజైన్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత లైనింగ్ని ఆ మధ్యలోంచి ఈ విధంగా బయటికి తీయాలి. తీసి ఒకసారి నీట్గా ర్యాప్ చేసుకొని ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా లీఫ్ లాగా నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లైనింగ్ అనేది స్టిచ్ వేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, లైనింగ్ అనేది స్టిచ్ వేసేసి నడుం పట్టి కూడా వేసేసాను, ఫ్లీట్స్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఈ విధంగా మనం 3 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా నెక్, ఆ నెక్ దగ్గర రౌండ్ షేప్లో ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత పావించి వదులుతూ రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా క్రాస్గా టక్స్ ఇచ్చేసి లోపలికి మడిచేయాలి. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్